పవర్ స్టార్ అంటే పిచ్చెక్కేంత అభిమానం యూత్ లో అప్పట్లో మొదలైంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. దానికి కారణం తొలి ప్రేమ, ఖుషీ లాంటి సినిమాలే. వాటితో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కి తర్వాత కూడా బ్లాక్ బస్టర్లు వచ్చాయి. కానీ ల్యాండ్ మార్క్ లాంటి సినిమాలంటే తొలి ప్రేమ, ఖుషీ మూవీలే. అలాంటి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా ఓజీ రెడీ అవుతోంది. ఇది వాట్లా ట్రెండ్ సెట్ చేస్తుందనడానికి బలమైన కారణం ఉంది. పవన్ కి తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే అవకాశం ఉంది. ఎలా? టేక్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ వచ్చిన కొత్తలో ఆ సినిమా చూసి అందులో పవన్ పాత్ర తన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిన బ్యాచే తనకి హార్డ్ కోర్ ఫ్యాన్గా మారారు. వాళ్ళు ఇప్పుడు 40+ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా చెప్పాలంటే ఈ తరానికి చెందిన యూత్ ఇలా అంత పవన్ మీద అంత పిచ్చిగా అభిమానం చూపించడానికి కారణం ఏ హీరో చేయని చాలా విచిత్రమైన పనులు పవన్ చేయడం. అది యూత్కి నచ్చడం. అప్పట్లో తొలి ప్రేమలో యూత్ మతిపోగొట్టే పవన్ బద్రిలో తన యాటిట్యూడ్తో ఫ్యాన్స్లో పూనకాలు తెచ్చాడు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చి ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. 2 దశాబ్దాల పైనే సినీ జర్నీ చేసిన పవన్ కెరీర్లో కొన్ని హిట్లు సొంతం చేసుకున్నాడు. కానీ ఏ హీరోకి దక్కనంతగా వెర్రెక్కిపోయేంత అభిమానులు తన సొంతం. దీనికంతటికీ తొలి ప్రేమ, బద్రి, ఖుషీ లాంటి హిట్లు తనకి పడడమే. మధ్యలో ప్యాంటు మీద ప్యాంటు, బాలులో విచిత్రమైన ప్యాంటు, తమ్ముళ్ళలో మార్షల్ ఆర్ట్స్కి తోడు ఆ కాలేజీ సీన్స్, ఇలాంటివన్నీ పవన్ మూవీల్లో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఆ కాలం యూతే కాదు, ఈ తరం యూత్ కూడా తనకి ఫిదా అయ్యారు. అయితే తొలి ప్రేమ, బద్రి, ఖుషీ లాంటి మూవీ ఇంతవరకు పవన్కి మళ్ళీ పడలేదు. జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, భీమలా నాయక్ లాంటి హిట్లు పడవచ్చు. కానీ అన్నింట్లో తొలి ప్రేమ, ఖుషీ, బద్రి లాంటి వెరీ స్పెషల్. ఎందుకంటే ఇవి పవన్ మీద అభిమానానికి కొలమానాలుగా మారిన మూవీలు. అలాంటిదే ఓజీతో ఇప్పుడు సాధ్యమయ్యేలా ఉంది. 18 భాషల్లో, ముఖ్యంగా బెంగాల్, అస్సామీ, సిక్కింలో పవన్కున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం ఆయా భాషల్లో కూడా మూవీని వదులుతున్నాడు సుజిత్. మరాఠీలో ఫస్ట్ టైం ఓ తెలుగు మూవీ దుమ్ము దులిపేలా ఉంది. ఓజీలో పవన్ మరాఠీగానే కనిపించబోతున్నాడు. అండర్ కవర్ కాప్గా చూసాం, కానీ అండర్ కవర్ గ్యాంగ్స్టర్గా పవన్ సరికొత్త రోల్ ప్లే చేయబోతున్నాడు. అందుకే ఇది ట్రెండ్ బెండ్ తీసిన పవన్ సినిమాల లిస్టులో చేరేలా ఉంది. రిలీజ్ అయ్యాకే అసలు సంగతి తేలబోతోంది.